గాయ్స్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జాతర అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో చలపతి ఒక నాస్తికుడు అన్నమాట. కానీ వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేస్తుంటాడు. అయితే ఒకరోజు సడన్గా చలపతి వాళ్ళ నాన్న ఏదైతే గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడో ఆ గుడిలో ఉన్న అమ్మవారు మాయమైపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా అమ్మవారు మాయమైపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ స్టోరీ బాగుందండి. అలాగే అమ్మవారు మాయమయ్యారు అనే ఇంటర్వెల్ ట్విస్టే కానీ, సెకండ్ హాఫ్లో అమ్మవారి మిస్టరీని ఛేదించే ప్రాసెస్సే కానీ, హీరో విలన్ల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్సే కానీ, ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. దీనికి తోడు క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు బాగున్నాయి. అండ్ ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే అయినప్పటికీ వాళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారండి. లాస్ట్గా ఏంటంటే ఇందులో బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే కావడం వల్ల మనం ఈ మూవీకి అంత వేగంగా కనెక్ట్ అవ్వలేమన్నమాట. దీనికి తోడు ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంచెం ఎక్కువ టైంని అయితే తీసుకున్నారు. సో దానివల్ల ఏం జరిగిందనేసి అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో పేస్లోనే రన్ అవుతుందండి. అలాగే ఇందులో చాలా ప్లేసెస్లో లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. అండ్ అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీని కూడా బాగా తీసేసుకున్నారన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ జాతర మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.